ప్రభుత్వాలు వాటి పోకడలు, ఇతరులు ఏం చేస్తున్నా ఏపీడబ్ల్యూజీ ఏం చేస్తుంది అనేది కనీస అవగాహన మనకి తెచ్చుకొని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి విశాఖపట్నంలో మిత్రులు బాగా తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 65 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కానీ, ఏపీడబ్ల్యూజీ కానీ రాగద్వేషాలకు, కుల మతాలకు, ప్రాంతీయతత్వాలకు, రాజకీయాలకు అతీతంగా జర్నలిస్టుల పక్షాన నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్న ఏకైక సంఘం ఇదేం చెప్పడానికి నేను చెప్తాను. ఎందుకంటే దానికి కారణాలు కూడా మేము స్పష్టంగా చెప్తాం. మీరు పోతారని అవ్వాలంటే అసలు ఆపేస్తే మంచిది. దానికి కారణాలు నేను చాలా స్పష్టంగా కూడా 3 అంశాల్లో చెప్పదలుచుకున్నాను. 65 ఏళ్ల చరిత్ర జోలికి నేను వెళ్ళను. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం మనం ఏమిటి, ఇతర సంఘాలు ఏంటి, ప్రభుత్వాలు ఏంటి, మనం చేస్తుంది ఏంటి, చేయబోయేది ఏంటి అనేది మనకి మీరు ఏపీడబ్ల్యూజీలో ఉండి ఆ సంఘాన్ని ఇక్కడ పటిష్టవంతం చేయాలంటే మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. 2014 జూన్ 2వ తేదీన రాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులను హైదరాబాద్లో ఆ రోజు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. కలిసి మీరు 8వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విభజన ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యలు ఇది, వాళ్ళు మీరు ఎలా మీ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మెమోరాండం నుంచి విపులంగా చర్చించడం జరిగింది. ప్రభుత్వంతో సమన్వయంగా ముందుకు పోతూ మనం పనులు సాధించుకోవాలనే ఉద్దేశంతో చాలా సమన్వయంతో ఉన్నాం. అప్పటికే మనం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉద్యోగులకి జర్నలిస్టులు కూడా ఏర్పాటు చేయాలని అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న సోమసుందరం అధ్యక్షతన మన రాష్ట్ర కమిటీ ఫైటింగ్ చేస్తూ పోరాడుతూ ఉంది. ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రమేష్ గారితో కానీ, కిరణ్ కుమార్ రెడ్డితో కానీ మన దరఖాస్తు పెండింగ్లో ఉంది. మనం ఫస్ట్ దాన్ని టేకప్ చేశాము. ఏ సంఘం తరఫున విజయవాడ నడిగొడ్డులో ఉన్న ఐఎన్టీఆర్ కమిషన్ ఆఫీసుని మనం ముట్టడించాము. అప్పటికి ఆ ప్రభుత్వంలో ఒక రాష్ట్ర కార్యాలయం మీదకి ఉద్యమంగా ముందుకెళ్ళిన సంగతులు లేవు. ప్రభుత్వం ముఖ్యమంత్రి దాకా దృష్టికి వెళ్ళింది. ఈరోజు వర్కింగ్ జర్నలిస్ట్ చేశారు, రేపు ఇంకొకరు చేస్తారని చెప్పి కమిషన్ అరగంటే బయటికి రాలా. మనం ముట్టడించి గట్టిగా కథనం అంటే అరెస్ట్ చేసుకోమన్నాం. అప్పుడు బయటకు వచ్చి సవరణ చేస్తామని చెప్పారు. చిన్నపత్రికలకు సంబంధించి జిఎస్టీ విధానంలో కూడా సవరణ చేయించాం. ఆ తర్వాత ఏం చేశారు, అక్రిడేషన్ కమిటీలో మన లెవెల్ని లేకుండా చేశారు. సంఘాలే లేవు. వాళ్ళకి కావాల్సిన నామినేట్ చేసుకొని 38 అనే జీవో తీసుకొచ్చి మొత్తం అక్రిడేషన్ సిస్టాన్ని నాశనం చేసి పారేసారు. 2019 నాటికి 23,000 అక్రిడేషన్లు ఈ రాష్ట్రంలో ఉంటే గత ప్రభుత్వం దాన్ని 9,000 చేసుకొచ్చింది. రాష్ట్రంలో జర్నలిస్ట్ రంగం పెరిగిందా తగ్గిందా చూడండి మీరు. పత్రికలు అలానే ఉన్నాయి, కొత్త ఛానల్స్ వచ్చినాయి, సోషల్ మీడియా రంగంలోకి వచ్చింది. ఇంత వ్యవస్థ భారతదేశం మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత మీడియా ఏ రంగంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో విస్తరించాల. అలాంటిది మన రాష్ట్రంలో పనిచేసేందుకు నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నానని చెప్పుకునేందుకు ఇచ్చే అక్రిడేషన్ కూడా ఆ ప్రభుత్వం కుదించింది. అయినా నువ్వు కుదించావు, నువ్వే చెప్పావు పెన్షన్ స్కీమ్ ఇస్తానని, నువ్వే చెప్పావు ఇల్లు ఇస్తామని. ఇలా అంతలోకి కరోనా వచ్చింది. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కరోనా సమయంలో మనం చేసిన పోరాటం ప్రభుత్వం చేసిందా చేయలేదా? ఏ సంఘాన్ని అడగండి, కరోనా సమయంలో వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. మీరు 2 మాటలు చెప్పండి, 2 మాటలు చెప్పండి. కరోనా సమయంలో భౌతికంగా బజారుకు వస్తే మనకు కూడా కరోనా వస్తే ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆన్లైన్ ఉద్యమాన్ని చేపట్టాం. 10,398 మంది జర్నలిస్టులు సంతకాల సేకరించి తీసుకెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చాం. మనం అడిగింది ఏం లేదు. కరోనా రోజున ప్రతి జర్నలిస్ట్కి సిగ్నేచర్ చేసుకునేది ఒక 20,000 రూపాయలు ఇవ్వమన్నాం. కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి ఒక 10 లక్షలు 15 లక్షలు ఇవ్వమన్నాం. ఉదాహరణ చెప్పాం, కేసీఆర్ తెలంగాణలో కరోనాలో ప్రతి జర్నలిస్ట్కి 20,000 ఇస్తున్నాడు, చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు ఇస్తున్నాడు. ఉత్తరప్రదేశ్
ఒరిస్సాలో 15 లక్షలు ఇచ్చారు చనిపోయిన కుటుంబానికి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఇలా అనేక రాష్ట్రాల్లో ఇచ్చారా? మీరు కూడా ఉన్నాం. ఉలుకు పలుకు లేదు. ఒత్తిడి పెంచాం. 2020 నవంబర్ 8వ తేదీ 9వ తేదీ ఐజేఐ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారిని, ఐజేఐ సలహాదారు అమర్ గారిని సీఎం దగ్గరికి, జగన్ గారి దగ్గరికి రాయబారం పంపారు. పిలిచాడు. సీనన్న అని మర్యాదగా పిలిచి కూర్చోబెట్టి, నేను ఆ తీయలేని 5 లక్షలు ఇస్తాను, పోయి తిరిగి అనౌన్స్ చేసుకోండి అన్నాడు. తరఫున విజయవాడ నడిగొడ్డులో ఉన్న ఐఎన్టీఆర్ కమిషన్ ఆఫీసుని మనం ముట్టడించాము. అప్పటికి ఆ ప్రభుత్వంలో ఒక రాష్ట్ర కార్యాలయం మీదకి ఉద్యమంగా ముందుకెళ్ళిన సంగతులు లేవు. ప్రభుత్వం ముఖ్యమంత్రి దాకా దృష్టికి వెళ్ళింది. ఈరోజు వర్కింగ్ జర్నలిస్ట్ చేశారు, రేపు ఇంకొకరు చేస్తారని చెప్పి కమిషన్ అరగంటే బయటికి రాలా. మనం ముట్టడించి గట్టిగా కథనం అంటే అరెస్ట్ చేసుకోమన్నాం. అప్పుడు బయటకు వచ్చి సవరణ చేస్తామని చెప్పారు. చిన్న పత్రికలకు సంబంధించిన జిఎస్టీ దానిలో కూడా సవరణ చేయించాం. ఆ తర్వాత ఏం చేశారు? అక్రిడేషన్ కమిటీలో మన లెవెల్ని లేకుండా చేశారు. సంఘాలే లేవు. వాళ్ళకి కావాల్సిన నామినేట్ చేసుకొని 38 అనే జియో తీసుకొచ్చి మొత్తం అక్రిడేషన్ సిస్టాన్ని నాశనం చేసి పారేసింది. 2019 నాటికి 23,000 అప్లికేషన్లు ఈ రాష్ట్రంలో ఉంటే గత ప్రభుత్వం దాన్ని 9,000 చేసుకొచ్చింది. రాష్ట్రంలో జర్నలిస్ట్ రంగం పెరిగిందా తగ్గిందా చూడండి మీరు. పత్రికలు అలానే ఉన్నాయి, కొత్త ఛానల్స్ వచ్చినాయి, సోషల్ మీడియా రంగంలోకి వచ్చింది. ఇంత వ్యవస్థ భారతదేశం మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత మీడియా ఏ రంగంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో విస్తరించాల. అలాంటిది మన రాష్ట్రంలో పనిచేసేందుకు, నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నానని చెప్పుకునేందుకు ఇచ్చే అప్లికేషన్ కూడా ఆ ప్రభుత్వం కుదించింది. అయినా నువ్వు కుదించావు, నువ్వే చెప్పావు పెన్షన్ స్కీమ్ ఇస్తామని, నువ్వే చెప్పావు ఇల్లు ఇస్తామని. ఇలా అంతలోకి కరోనా వచ్చింది. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కరోనా సమయంలో మనం చేసిన పోరాటం ప్రభుత్వం చేసిందా చేయలేదా? ఏ సంఘాన్ని అడగండి, కరోనా సమయంలో వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. మీరు 2 మాటలు చెప్పండి, 2 మాటలు చెప్పండి. కరోనా సమయంలో భౌతికంగా బజార్కు వస్తే మనకు కూడా కరోనా వస్తే ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆన్లైన్ ఉద్యమాన్ని చేపట్టాం. 10,398 మంది జర్నలిస్టులు సంతకాల సేకరించి తీసుకెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చాం. మనం అడిగింది ఏం లేదు. కరోనా వచ్చిన ప్రతి జర్నలిస్ట్కి సిగ్నేచర్ చేసుకునేది ఒక 20,000 రూపాయలు ఇవ్వమన్నాం. కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి ఒక 10 లక్షలు 15 లక్షలు ఇవ్వమన్నాం. ఉదాహరణ చెప్పాం. కేసీఆర్ తెలంగాణలో కరోనా సోకిన ప్రతి జర్నలిస్ట్కి 20,000 ఇస్తున్నాడు. చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు ఇస్తున్నాడు. ఉత్తరప్రదేశ్, ఒరిస్సాలో 15 లక్షలు ఇచ్చారు చనిపోయిన కుటుంబానికి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఇలా అనేక రాష్ట్రాల్లో ఇచ్చారా? మీరు కూడా ఉన్నాం. ఉలుకు పలుకు లేదు. ఒత్తిడి పెంచాం. 2020 నవంబర్ 8వ తేదీ 9వ తేదీ ఐజేఐ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారిని, ఐజేఐ సలహాదారు అమర్ గారిని సీఎం దగ్గరికి, జగన్ గారి దగ్గరికి రాయబారం పంపారు. పిలిచాడు. సీనన్న అని మర్యాదగా పిలిచి కూర్చోబెట్టి, నేను ఆ తీయలేని 5 లక్షలు ఇస్తాను, పోయి తిరిగి అనౌన్స్ చేసుకోండి అన్నాడు. రాజధానికి కావాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ పట్టణంలో జర్నలిస్టులు కూడా మంచి జరగాలని, ఆ మంచి జరిగే విషయంలో ఇక్కడ ఉన్న ఏపీడబ్ల్యూజీ ముందుంది, ఎలక్ట్రానిక్ మీడియా సామాన్య సంఘాలు ఐక్యంగా ముందుకు పనిచేయాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అందుకు రాష్ట్ర కమిటీ నుంచి మేము సపోర్ట్ ఉంటాం. మీరందరూ కూడా ఐక్యంగా, ఈరోజు మేము గట్టిగా అడిగామని చెప్పి బలంతం చేస్తున్నట్ట కాదు. మీరు ఐక్యంగా నడవండి, మీ వెనక జర్నలిస్టులు ఉంటారు. అది మా నాయకులకి నేను చెప్తే ఒకే ఒక మాట, మీరు ఐక్యంగా నడవండి, మీ వెనక విశాఖ జర్నలిస్టులు రావాలి తప్పకుండా. మన సంఘం మీద మంచి గౌరవం ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో ఏ సార్ ఉన్నా చెప్పారు, కావాలని అడగండి. పెద్ద పెద్ద జర్నలిస్టులు ఏడించిపోయిన వాళ్ళు ఉన్నా మీరు అడగండి. ఏ ఆఫీసులోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు సభ్యులు కానీ నాన్ జర్నలిస్టులు కానీ వినండి. ఖచ్చితంగా ఆ సంఘం నాతో చాలామంది రూరల్ ఏరియాలో బాగుందా, టౌన్లో నేను మీరు ఆడకూడ బలపడితే మాకు ఇల్లు లేదు. మీరు అనుకుంటే రారు కదా అని రాలేదు. వృత్తి ఈరోజు ఇక్కడికి వచ్చాము, ఒక్కడే ఏదో మరణం జరిగింది వెళ్ళిపోతారు కదా. వర్కింగ్ జర్నలిస్ట్ తిరగాలి కదా. సాయంత్రం అయ్యేసరికి సభ్యులు లోపల కూర్చోవాలి కదా.
రాత్రి అంతా పనిచేసి ఉదయం కాసేపు నిద్రపోవాలి కదా. అందుకని అన్ని సందర్భాలు అందరూ రాలేదు. రావడం లేదు కానీ మనవాళ్ళు కాదు అనుకోబాకండి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కూడా విశాఖపట్నంలో బలంగా ఉంటే మనకు మంచి జరుగుతుందని చాలా మంది జర్నలిస్టులు భావిస్తున్నారు, నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ఈ కొత్త కమిటీ నిలబెట్టే విధంగా పనిచేయాలి. అలా పనిచేస్తే మేము పూర్తిగా అండగా ఉంటాం. మీరు వెనకట్లాగా కొట్టుకొని తప్పులు చేస్తామని రాష్ట్ర కమిటీ క్షమించదని నేను చాలా కఠినంగా చెప్తున్నాను. మీరు బాధపడినా నేను చేయగలిగేది లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి